హాయ్ అండి. నేను కందిపప్పు బూరెలు చేద్దామని కందిపప్పు తీసుకున్నా. ఈ గ్లాస్ కందిపప్పు అండ్ 1.5 గ్లాస్ తీసుకున్నానండి. 1.5 గ్లాస్ కందిపప్పు తీసుకున్నా. ఈ గ్లాస్తోనే 1 గ్లాస్ 2 గ్లాసెస్ వాటర్ అండ్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ 3 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నా. నేను ఒక 2 అవర్స్ నానబెట్టాను. ఇప్పుడు కొంచెం వాటర్ వేసి సాల్ట్ కొంచెం వేసాను. సో క్లోజ్ చేసి మూత పెట్టుకుందాం. నేను స్టవ్ మీద పెట్టాను. విజిల్స్ రానిద్దాం. ఒక 4 విజిల్స్. హాయ్ అండి. నేను కొంచెం పప్పు తీసుకున్నాను. ఈ పప్పు తీసుకొని ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను. కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నాను. కొంచెం వాటర్ పోద్దాం. బూర్లకి ఇట్లా కలుపుకొని కొంచెం వాటర్ థిక్గానే ఉండాలి. కలుపుదాం కొంచెం. చూడండి 4 విజిల్స్ వచ్చినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. చూడండి బెల్లం నేను 2 కప్స్ వేసాను. మీకు ఇలా చుట్టూ ఇలా అంటుకుందంటే ఇలా నైఫ్తో ఇట్లా తీయండి. ఇదంతా వచ్చేస్తుంది. చూడండి, ఇదంతా మొత్తం క్లీన్ చేసుకుంటే వచ్చేస్తుంది. టైట్ అయ్యే వరకు మనము గ్యాస్ పైన ఉంచుదాం. చూడండి, పప్పు బెల్లం 2 కలిసినవి ఇట్లా ఉడకబెట్టాము. ఇది టైట్ అయ్యే వరకు చూడండి, వేడిగా ఉంది. చల్లారే వరకు ఉంచుదాం. ఇట్లా వచ్చే వరకు ఉంచుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇట్లా దగ్గరగా రావాలి, జోరుగా ఉండకూడదు. ఇప్పుడు మనకు రౌండ్గా రాదు. ఇది చల్లారే వరకు ఉంచుదాం. వేడిగా ఉంది కదా, చల్లారాక ఉండలు చేద్దాం. చూడండి, నేను 2 యాలకులు వేసాను. ఆయిల్ హీట్ అయింది. పూర్ణాలు చేశాను. ఇప్పుడు ఇందులో ఆయిల్లో వేద్దాం. Sudah dosa, Bobby delivery.